పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. యెషయా 43:7 నా మహిమ కొరకు మిమ్మల్ని సృష్టించి తిని అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర ఆయన్ను మహిమపరచాలంటే మనం ఏం చేయాలా? దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్టయితే మత్తయి సువార్త 5:16 మనము ప్రకాశించాలని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి వెలిగింపబడిన నీవు నేను మనం ప్రకాశించే వారిగా ఉండాలి. ఆయన కొరకు ప్రకాశించి అనేక ఆత్మలు తెచ్చేవారిగా ఉండాలి. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే యోహాను సువార్త 5:35 యోహాను అంటాడు ఏమన్నాడంటే, నేను ప్రకాశించుచున్నాను అంటాడు. మండుచూ ప్రకాశించుచున్నాను అంటున్నాడు. కీర్తనకారుడు అంటాడు 18:28 నా దీపము నేను వెలిగించుచున్నాను అంటాడు. నా దీపము నేను వెలిగించుచున్నాను అంటాడు. దానియేలు గ్రంథం 12:3 రాయబడింది, మరి ఆకాశ నక్షత్రముల నిరంతరము నేను ప్రకాశించెదరు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర దేవుని మహిమపరచాలంటే మరి ఆ విధంగా మనం చేయాలి. ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమ పొందను. కాబట్టి సహోదర మనం ఫలించాలని దేవుడు నన్ను కోరుతున్నాడు. అనగా ఫలించుటగా ఏమనగా గలతీలు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలములు 9 ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రేమలో మనం ఫలించాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది యోహాను సువార్త 15:4 నా యందు మీరును మీ యందు నా వాక్యం నిలిచిన మీరు బహుగా ఫలించుతారు దేవుని వాక్యం. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, మరి ఆదికాండం 49:22 మరి యోసేపు ఫలించేడు కొమ్మగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఎక్కడ ఫలించింది? ఊట యొద్ద ఫలించినట్టుగా మనం చూడగలుగుతాం. జకరయ 13:1 మరి దావీదు సంతానము వర్ధిల్లినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర మొట్టమొదటిది మరి ఆయన మహిమ పరచాలంటే మనము ప్రకాశించేవారిగా ఉండాలి. రెండవదిగా బహుగా ఫలించేవారిగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్టయితే ప్రేమలో మనము అభివృద్ధి నొందాలని దేవుని వాక్యం రాయబడి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9 ప్రేమలో మీరు అభివృద్ధి నొందాలని దేవుని వాక్యం. మరి ప్రకటన గ్రంథం 2:4 మరి మీరు మొదట ప్రేమ వదిలితిరి. కాబట్టి మొదట ప్రేమ మనం వదిలినాం. అయితే క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 24:12 అక్రమం విస్తరించిన కొలది అందరి ప్రేమ సల్లారిపోయినని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి సహోదర మరి ప్రేమలో అభివృద్ధి పొందినప్పుడు మనము దేవుని మహిమపరచగలుగుతాం. నాలుగోదిగా మనం చూసినట్టయితే పేతురు రాసిన పత్రిక 2:12 ఏమని రాయబడింది? సత్క్రియల చేత మీరు సత్క్రియలు చేసి మంచి పేరు పొందుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రసంగిలో దేవుని వాక్యం రాయబడింది 5:11 ఏమని రాయబడింది? 5:1 మీ ప్రవర్తన అంతటా మరి మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన బట్టి దేవుడు మహిమపరచాలని దేవుడు. రూతు గ్రంథంలో 3:10 రాయబడింది, మునుపటి ప్రవర్తన కంటే మరి వెనుకటి ప్రవర్తన వలన నేను గుర్తెరిగిదేనని బోయాజు రూతుతో చెప్పగలుగుతున్నాడు. కాబట్టి అంత మాత్రం కాదు, కీర్తనలు 24:11 యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానాడని దేవుని వాక్యం రాదు. కాబట్టి నాలుగోదిగా మనము మన సత్ప్రవర్తన బట్టి మనము ఆయన్ను మహిమపరిచేవారిగా ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినట్టయితే కీర్తనలు 50:33 ఏమని రాయబడింది అంటే 53:23 స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచుతున్నాడు అని దేవుని వాక్యం. కాబట్టి సహోదర
మరి దేవుని వాక్యంలో రాయబడింది. దినవృత్తాంతాలు 20:22 వచనంలో వారు విజయం పొందినప్పుడు ఇశ్రాయేలులో ఏం చేసినారంటే పాటలు పాడినారు, మరి దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు. అందుకొరకాయ వారు విజయం పొందినట్టుగా మనం చూడగలుగుతాం. అదే 6:27 వచనంలో 2 దినవృత్తాంతాలు 6:27 వారు స్తుతి చెల్లించుట ద్వారా, బెరాకాలో స్తుతి చెల్లించుట ద్వారా వారు విజయం పొందిన దేవుని మహిమపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. కీర్తనలు 34:3 మరి దేవుని వాక్యములు రాయబడి వారు ఏకముగా కూడి కొనియాడుట ద్వారా దేవుని మహిమపరచాలి. కాబట్టి సహోదర నేను దేవుని మహిమపరచాలంటే 5 అంతలుగా మనము విధంగా మనం జీవించినప్పుడు దేవుని మహిమపరచగలుగుతాం.